హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను అసలు గిరి ప్రదక్షిణ దగ్గరికి అయితే వచ్చాం. మన గిరి ప్రదక్షిణ అయితే ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది మొదటిగా చూపిస్తాను. అయితే జనం అయితే ఖాళీ లేరు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం చాలా లేట్గా అయితే స్టార్ట్ అయ్యాం. ప్రస్తుతానికి 8:30 అయితే అయింది సమయం. నేను ఇప్పుడు కిందనైతే ఉన్నాను. మనం ఇక్కడ కింద కొబ్బరికాయ కొట్టేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో మనం బ్లాగ్లోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనం ప్రస్తుతానికి మన కిందనైతే ఉన్నాం. సింహాచలం బస్ స్టాప్ అది. ఇక్కడ మన కొండ అయితే ఉంది. కొండపై నుంచి మనకు కనిపిస్తుంది కదా. స్టార్టింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, చాలా చెప్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ అందరూ చెప్పులు వదిలేసి ఇక్కడ గిరి ప్రదక్షిణతో స్టార్ట్ చేస్తారు. మనకి వెనకాతలు ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అనమాట. మనకి ఎంట్రన్స్ ఇది. సో తొలి పంచం అని అంటారు ఈ ప్లేస్ ని. సో తొలి పంచం దగ్గర కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. కొబ్బరికాయ కొట్టేసి మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ తొలి పంచం దగ్గరికి అయితే వచ్చాం. ప్రస్తుతానికి తొలి పంచమ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా. ఇక్కడ స్టార్టింగ్ గుడి మనకి ఇక్కడ స్టార్టింగ్ మనకి పైకి ఎక్కేటప్పుడు తొలి పంచం పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసాం. కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చాలా మంది చూడండి, అందరూ ఈ తొలి పంచం ఖాళీగా ఉంది. అంటే ఖాళీ నుంచి ఆల్రెడీ చాలా వరకు వెళ్ళిపోయారు. ప్లేస్ చూసారా, కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అయితే ఇలా పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ లో ఈ ఐరన్ అయితే పెట్టారు అనమాట. చాలా బాగా పెట్టారు. ఇక్కడ మన తొలి పంచం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. జస్ట్ ఈ స్టెప్స్ దగ్గరే మనకి ఇలా పెట్టారు. మనకి ఈ లైన్స్ అన్ని చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ తొక్కుసలాట అది జరగకుండా పెట్టారనమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయితే అయిపోతున్నాం. మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి, ఈ ప్లేస్ అంతా ఈ వాటర్ చూసారా, ఇదంతా కొబ్బరికాయ నీళ్ళండి. ఈ వాటర్ అంతా కొబ్బరికాయ నీళ్ళే. కొబ్బరికాయ నీళ్ళతో మొత్తం తడిచిపోయి ఉందండి. చూడండి వెనకాతల కొన్ని లైటింగ్స్తో బాగా ఎదిరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ చాలా మంది ఆల్రెడీ ఫినిష్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. కరెక్ట్గా 9:12 అయితే అయిందండి మేము స్టార్ట్ చేసిన జర్నీ. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది రోడ్లో. చాలా చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ స్టార్ట్ అయిపోయి ఉంటారు. మధ్యాహ్నం ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయి ఉంటారు. దగ్గర ఇటువైపు సొంట్యాం నుంచి వచ్చే రోడ్డుకి ఇక్కడ పార్కింగ్ అయితే పెడుతున్నారు. సో మనకి పార్కింగ్ కూడా ఇక్కడ వెసులుబాటు ఉంటుంది అనమాట. పార్కింగ్ ఇక్కడ పెట్టేసుకొని డైరెక్ట్ కొండకి ఇక్కడికి జస్ట్ మీకు ఒక 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఫ్రీ టాల్స్ అయితే ఉంటాయండి. ఇలా మనకి ప్రసాదం అయితే పెడుతున్నారు. పెద్ద లైనే ఉంది స్టార్టింగ్లో. ఇలాంటివి వెళ్తున్న కొద్ది చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రీ టాల్స్. ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా మనకు సరిపడగా ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అడివారం వైపు మనకి కొండపైకి రూట్ ఉంటుంది కదా, ఆ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. సో ఈ రోడ్డు దగ్గర కొద్దిగా సెట్స్ అవి వేశారు. మనకి సింహాద్రప్పన్న సెట్ అయితే ఇక్కడ వేశారనమాట. దీన్ని చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మనం ఎలా స్టార్టింగ్లో అక్కడ తొలి పంచంలో కట్టామో ఇక్కడ కూడా మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం కొట్టి తీసుకువెళ్ళొచ్చు. మనం ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. చూడండి, ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ కొబ్బరికాయలు చూసారా ఎంత నిండుగా ఉన్నాయో. ఇక్కడ ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఎవరికి ఎమర్జెన్సీ అయినా అంబులెన్స్ అయితే వస్తున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు డాక్టర్ సదుపాయాలు కానీ ప్రతి ప్లేస్లోనే మాకు అయితే అవైలబుల్గా ఉంది. రోడ్ మ్యాప్ అయితే ఉంటుంది. సో రోడ్ మ్యాప్కి ఎలా ఉందో అలా వీళ్ళు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలన్నా ప్రాబ్లం ఏమన్నా ఇక్కడ మనం చెక్ చేయించుకోవచ్చు. ఇక్కడ అడివారం దగ్గర సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో టెంపుల్ దగ్గర కూడా మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మండపం వేశారనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు గిరి ప్రదక్షిణ చేయడానికి. వీలైతే సూర్యనారాయణ స్వామిని కూడా దర్శించుకోండి. ఇక్కడ దర్శించుకొని ఇలా మనం అయితే ఇక్కడ నుంచి హనుమంతవాకి అయితే వెళ్ళిపోతున్నాం. హనుమంతవాకి రోడ్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. చాలా బాగుంటుంది, ఎందుకంటే స్టార్టింగ్లో ఉంటాం కాబట్టి చాలా నెమ్మదిగా వెళ్తాం. 3 రోడ్లు అయితే ఉంటాయి. ఆ 3 రోడ్లలో మీకు
ఎలా ఉంటుందంటే మీకు ఫ్రీగా ఉంటుంది, ఆక్సిజన్ అంతా బాగా అందుతుంది, చుట్టుపక్కల అన్ని చెట్లు అవి ఉంటాయి కాబట్టి. సో తర్వాత మీరు రిటర్న్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నడిచి అలసిపోతూ ఉంటారు కాబట్టి. మీరు అలసిపోయేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడైనా ఫుడ్ ఏమి ఉంటే ఆఫ్, మీరు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తీసుకోవద్దు. కొంచెం మీకు హలుపు వచ్చినప్పుడు, ఆకలి బాగా వేసినప్పుడు మాత్రమే తీసుకోండి, అంతవరకు లిక్విడ్స్ తీసుకోండి. సో నడిచేటప్పుడు మీకు బాగా ఎనర్జీ అయిపోతుంది అనేటప్పుడు మీరు ఫుడ్ కానీ ఇంకేమైనా స్నాక్స్ టైప్ తీసుకోండి. సో మనం ప్రస్తుతానికి ఆరిలోవ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. ఆరిలో ఒకసారి టెంపుల్ ఉంటుంది కదా, అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి స్టాల్స్ పెట్టారండి. ఇంతవరకు అంతా ఎక్కడ ఒక్క స్టాల్ కూడా కనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5-6 స్టాల్ వరుసగా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ రోడ్డు మీద చాలామంది కూర్చొని తింటున్నారు. హనుమంత జంక్షన్ దగ్గర ఒక గ్లూకోవేట్ అయితే తాగామండి. అంతవరకు ఏం తినలేదు. సో ఇక్కడ మన హనుమంతవారి జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఒక గ్లూకోవేట్ అయితే తీసుకున్నాం, జస్ట్ ఎనర్జీ కోసం అన్నమాట. సో మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారు. క్రౌడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. చూడండి కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు చాలామంది రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. చూడండి ఆల్మోస్ట్ ఇంకా 50% ఇక్కడ డెడ్ అనమాట, కింద పడుకుంటున్నారు. చూడండి చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు, చాలామంది పడుకుని పోయారు. సో ప్రసాదాలు ఏమి ఉంటే ప్రసాదాలు తీసుకొని కూర్చొని తింటున్నారు. ఇంకా కైలాసగిరి దగ్గరలో బిర్యానీ అయితే పెడుతున్నారు. బిర్యానీకి అయితే లైన్ వేస్తాం. పెట్టినోడికి పుణ్యం తెలియదు, తిన్నోడికి పుణ్యం తెలుస్తుంది. ఇదేనేమో చాలామంది ఆకలి అండ్ నిరీక్షణ తర్వాత మనకి ఇలాంటి ప్రసాదం కొన్ని కిలోమీటర్ల తర్వాత తెలిస్తే దాని అన్నం విలువ తెలుస్తుంది, ఆకలి విలువ తెలుస్తుంది, ప్రసాదం విలువ కూడా తెలుస్తుంది. సో అందుకే ప్రసాదం అన్న సంతర్పణలో చేయడానికి కారణం నేను అనుకుంటున్నాను. వేడివేడికి ఇప్పుడు టైం అయితే దగ్గర 12 అవుతుంది. సో 12 గంటలు కూడా వేడివేడి బిర్యానీ అయితే ఇచ్చారు. కొద్దిగా ఉప్పు తక్కువైనా చాలా బాగుంది. ఉప్పు కూడా చాలా మంచిది తక్కువ తింటే. పదండి తినేసి వెళ్ళిపోదాం. తన్నీటి పార్క్ దగ్గర అయితే ఉన్నాం. సమయం వచ్చేసరికి 12 అయింది. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలా ఇక్కడ అలుపు తీర్చుకోవడానికి చాలామంది అయితే ఇక్కడ డివైడర్ దగ్గర అయితే కూర్చొని ఉన్నారు. చూడండి చాలా జనం అయితే ఉన్నారు. సో ఇంకొక సగ దూరం అయితే మనం నడవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఎగ్జాక్ట్లీగా సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ ఈ పక్కనే ఉన్న అల్లూరు సీతారాం స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం. చూడండి దగ్గరికి వచ్చేసాం. సో సీతమ్మధార వచ్చేసాం. ఇక్కడ క్రౌడ్ అయితే విపరీతంగా ఉందండి. ఇక్కడ చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. మెడికల్ షాప్స్ అయితే ఉన్నాయి. చాలామందికి కాళ్ళు బొబ్బులు పెట్టడం, లేదంటే నడుము కిందకి లాగడం లాంటిది అవుతుంది. సో చాలామంది ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని ఏం లేదు. అప్పుడప్పుడు ఇలాంటి బనానా స్నాక్స్ వస్తే అదృష్టమే. నేను ఇంకా ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అండి, మధ్యలో ఒక అరటిపండు అనేటువంటి అది
వాటర్ మెలన్ టీ అన్నీ కలిపి కొట్టాం. కొద్దిగా చిన్న ఎనర్జీ వచ్చింది. సో ఎనర్జీతో కొద్దిగా నడవడానికి ట్రై చేస్తున్నాం. చూడండి ఎంత జనాలు ఉన్నారు. టైం వచ్చేసరికి ఇప్పుడు 2:15 అయితే అయింది ఎగ్జాక్ట్లీగా. ఆంజనేయ స్వామి జెండా ఎందుకు పట్టుకున్నాం? ఆంజనేయ స్వామి ఒక బలం, ఆయన ఒక ధైర్యం, ఆయన ఒక నమ్మకం. ఓకే, అన్నిటికి విజయానికి ఆయనే తొలిమెట్టు. ఓకే, అందుకే ఆంజనేయ స్వామి జెండా. నేను ఇంచుమించు 10 కిలోమీటర్ల నుంచి నేను ఫాలో అయ్యి వస్తాను. అందుకు నన్ను ఫాలో అవుతా. నేను ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడే కాదు, ఇది 4వ సంవత్సరం. వచ్చి 4 సంవత్సరాలు వరుసగా 4వసారా? ఓకే. మీ పేరు? 4 సంవత్సరాలు కూడా జెండా పట్టుకునే వస్తాను. మీ పేరు? ప్రసాద్. ఎక్కడి నుంచి? నాది విజయనగరం డిస్టిక్, ఉన్నది గాజువాక. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీగా మా ఊరి వెంకటరమణ కళ్యాణ మండపం చందన బ్రదర్స్ అక్కడ ఉన్నాం. చూడండి ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, రెస్ట్ తీసుకుంటున్నారు. సో వీళ్ళంతా రెస్ట్ తీసుకుని 1 గంట, పావు గంట ఆగి రెస్ట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ బొబ్బర్లు ఎక్కిపోతాయి, కాళ్ళన్నీ ఆల్మోస్ట్ బొబ్బర్లకి వెళ్ళిపోతాయి. సో అందువల్ల వీళ్ళు కొద్దిగా రెస్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కంపల్సరీగా తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఓవర్ ప్రెజర్ అయితే ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది. నేనైతే కూర్చోలేదు. సో నేను ఎంతవరకు నడగల చూద్దాం. చాలామంది రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడ వెహికల్స్ రాలేదు, పెట్రోల్ కొట్టించుకోలేదు కాబట్టి ఓకే. సో ఈరోజు పెట్రోల్ బంక్ రెస్ట్ ప్లేస్ అయిపోయింది. కరెక్ట్గా మనం సేసప్ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ ఎన్ఐడి దగ్గరికి అయితే వస్తామండి. మురళీనగర్ డౌను. ఇక్కడ నుంచి మనకి రూట్ సరిగా తెలియక డైరెక్ట్ చాలామంది హైవే మించి నడుస్తూ వస్తున్నారనమాట. అదే ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్ల, ఇంకా 10 కిలోమీటర్లు అంటే చూడండి. అలుచుకుంటూ కాళ్ళ నొప్పులతో కాసేపు అయితే కూర్చున్నాం. కాళ్ళ నొప్పులు చాలా విపరీతంగా వస్తున్నాయి. బయటికి అయితే చెప్పలేకపోతున్నాయి. ఇప్పుడు వరకు మనం నడిచింది ఒక వంతు అంటే ఇక్కడి నుంచి నడిచేది ఇంకొక వంతు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు వరకు మనం నడిచింది 24 కిలోమీటర్లు. ఇప్పుడు వరకు నడిచింది. ఇంకా మనం నడబోయాల్సింది ఇంకొక 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లు కూడా 60 సంవత్సరాల ముసలోడ్లాగే నడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు బొబ్బులు ఎక్కిపోయి కాళ్ళు ఎగట్లేదు. కుడికాళ్ళు మేము తొడ దగ్గర, ఎడంకాలేమో పిక్క దగ్గర విపరీతమైన పెయిన్ అయితే వస్తుంది. ఎన్ఈడి కింద ఉన్నాం మనం. ఎన్ఈడి కానీ 5 ఫ్లైఓవర్ అక్కడ ఉంది. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఎన్ఎస్టిఎల్ గేట్ ముందు తిరుగుతున్నాం. క్రౌడ్ చూసారా? అస్సలు చీమ కూడా బతకడానికి ఛాన్స్ లేదు ఈ బ్యాగ్లో. సో మనం ఏం చేస్తామంటే మెయిన్ రోడ్ నుంచి టర్న్ తీసుకున్నాం. ఇక్కడైతే ఊపిరి కూడా ఆగిపోతుంది మనకి. ఇంచుమించు ఇలా వెళ్తే తెల్లవారు 6 అయినా మనకి టైం సరిపోదు. సో మనం లెఫ్ట్ తీసుకున్నాం. చూడండి వీళ్ళ పరిస్థితి. ఫుల్ రెస్ట్. పాపం కాళ్ళకి బొబ్బులు ఎక్కిపోయి తొడలు కొట్టేసి విపరీతమైన ఇబ్బంది పడుతున్నారండి. నిజంగా ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ చేయాలండి. గిరి ప్రదక్షిణకి వచ్చింది. వయసుతో తేడా లేకుండా అన్ని వయసుల వాళ్ళు, చిన్నపిల్లలతో సహా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఇందులో దేవుడిని నమ్ముకొని వస్తున్నారు. నిజంగా గ్రేట్. ఇంత ఎనర్జీ దేవుడు. ఎన్ఈడి వరకు నాకు అసలు మురళీనగర్ నుంచి ఎన్ఈడి వరకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఒకేసారి మురళీనగర్ ఎన్ఈడి రాగానే మళ్ళీ నాకు ఒక ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. చూడండి చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు పాపం కాళ్ళు పొక్కులతో చాలా వరకు. సో అందరూ అమృతాంజనాలు అన్నీ ప్రొవైడ్ చేశారు. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. పంచడం ఒక కూర్చొని నిలబడి చూసిన వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది. రాత్రి తెల్లవారుజామున 4-5 వరకు పెంచుతున్నారు. సో ఇలాగే ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాను. సో మంచి ఎనర్జీ అయితే ఇచ్చారు.
మధ్యలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అది పేరు తెలియకపోయినా ముఖం తెలియకపోయినా, మనిషితో సంబంధం లేదు, ఒక దేవుడి భక్తి తప్ప. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోలు అవి మధ్య రోడ్లోకి వదిలేసి అటువైపు జనం ఇటువైపు జనం, ఖాళీ లేదండి. ఎన్ఏడి నుంచి గుడికి దగ్గరలో ఉన్నాం, ఇంకా ఎన్ఏడి నుంచి ఆల్మోస్ట్ బాజీ జంక్షన్ దాటిపోయాం, గోపాలపట్నం దగ్గరలో ఉన్నాం. నేనైతే చూడండి ఇలా నడుస్తున్నాను ప్రస్తుతానికి, అస్సలు కాళ్ళు ఏం పనిచేయలేదు, కానీ కసిగా పరిగెడితేనే అవుతుంది. ఇంకో కొద్ది స్ట్రెచ్ అవుతున్నాను, స్ట్రెచ్ అయిపోతే ఇంకొక 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాను, ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాను. తెల్లవారుజామున 5 అయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా గోపాలపట్నం బంకు దగ్గర అయితే ఉన్నాం. బంకు చూడండి, చాలామంది దర్శనం మొత్తం చేసుకుని వెనక్కి అయితే వస్తున్నారు. సో మనం ఇంకా ఎంట్రన్స్ అయితే అవుతున్నాం. ఇక్కడ చేపల మార్కెట్ దగ్గరలో ఉన్నాం. చూసారు వీళ్ళందరూ ముక్కులు మూసుకున్నారు. విపరీతమైన కంపు అండి, విపరీతమైన కంపు. ఇంత చేసిన జీవీఎంసీ ఇవి ఎందుకు చేయాలో తెలియదు, కంపు అయితే విపరీతంగా ఉంది. సో ఈ చేపల మార్కెట్ దగ్గర వచ్చిన స్మెల్ విపరీతంగా ఉంది. అసలు నడవడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. కనీసం ఒక 100 మీటర్ల స్మెల్ అయితే వస్తుంది. ఈ 100 మీటర్లో మినిమం ఇప్పుడున్న టైంలో చచ్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం ఇంకొక 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీగా 5:30 అవుతుంది. కనీసం గోవింద అనే మాట కూడా రాలేదు ఏ భక్తులతో. చూడండి ఎంత సైలెంట్గా నడుస్తున్నారు. చూడండి ఇప్పుడు వరకు ఒక నడిచింది ఒక్కొంత అయితే గంటకి మహా అయితే ఇప్పుడు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేరు. చూడండి వస్తామండి. ఆల్మోస్ట్ మన ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో మీరు ఒకవేళ మీరు ఈ గిరి ప్రదక్షిణ కూర్చుంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనం యాత్రను అయితే కంప్లీట్ చేసాం. చూడండి ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇక్కడే వేస్తున్నారు. ఇక్కడ మనం యాక్చువల్గా పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో బట్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి కింద నుంచి కొండను చూసేసిన ఈ దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే కింద నుంచి చూసి దర్శనం చేసుకుంటాం. ఒకవేళ మనం వెళ్ళాలి అనుకుంటే అంటే ఎప్పుడైనా మళ్ళీ వన్ డే మంచి రోజు చూసుకొని. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అయితే అయింది. కరెక్ట్గా మనం రాత్రి 9:30కి అయితే దర్శనం స్టార్ట్ చేసుకొని 7:30కి అయితే కంప్లీట్ చేసుకున్నాం. అసలు క్రౌడ్ అయితే ఖాళీ లేదు. చాలామంది తెల్లవారుజాముకి రిటర్న్ అయితే తిరిగి వస్తున్నారనమాట. మన వీడియో కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొకటి ఒకవేళ మీరు నాతో పాటు గిరి ప్రదక్షిణ చేసి ఉంటే కామెంట్ చేయండి. మీ ఫీలింగ్స్ ఏంటి, అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.